సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో ఓ కుటుంబం వరద ముంపులో చిక్కుకుపోయింది. చైతన్య అనే వ్యక్తి తమను కాపాడాలని సెల్ఫీ వీడియో ద్వారా వేడుకున్నారు. హార్ట్ పేషెంట్, బాలింత, పసిపిల్లలు 9 మంది మహిళలు చిక్కుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని తెలిపారు. గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు విన్నపం. నా పేరు చైతన్య. మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కొత్త కన్స్ట్రక్ట్ అవుతున్న ఫ్లైఓవర్ మధ్యలో ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే రైతు బజార్ ఆపోజిట్ లైన్లో 3వ బిల్డింగు. మా బిల్డింగ్ ముందు అమూల్ ఐస్ క్రీమ్ అని పెద్ద బోర్డు ఉంటుంది. ఇక్కడ మేము హార్ట్ పేషెంటు, 10 రోజుల క్రితం పుట్టిన బాబు, బాలింత, 2 పసిపిల్లలు, 9 మంది ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం. దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాలని కోరుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి మాకు ఆహారము, తాగడానికి నీరు ఏమీ లేవు. పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు. ఎంతోమందికి అధికారులకి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను, కాల్ చేశాను. మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. దయచేసి వీళ్ళని తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ అర్థం చేసుకోండి, మమ్మల్ని హెల్ప్ చేయండి, కాపాడండి. థ్యాంక్ యూ.